నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రాబ్చంద్. ప్రజలు ఎన్నికల సమయంలో కుల మతాలను చూసి కాకుండా పనిచేసే వారిని గుర్తించి ఎన్నుకోవాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ కోరారు. ఈ మేరకు ఎన్ఆర్పేటలో కౌశిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని ఎన్ఆర్పేటలో కౌశిక్ రామ్మూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కీలకమైన సంవత్సరమని, ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో పనిచేసే వారిని గుర్తించి ఎన్నుకోవాలని సూచించారు. నగరంలో చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేని పరిస్థితి ఉన్నాయని వివరించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక మహిళ సెప్టిక్ ట్యాంక్లో పడి మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో తన తండ్రి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో కర్నూలు నగరం ఎలా అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని వివరించారు. ఎన్నికల సమయంలో తమకు కులాలు, మతాలు ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి పనిచేసే తనలాంటి వారిని ఎన్నుకోవాలని కోరారు. ఇతర నాయకులు సంపాదన కోసం రాజకీయాలకు వస్తారని, కానీ తమ కుటుంబం మాత్రం కేవలం కర్నూలు నగర అభివృద్ధి, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలకు వచ్చామని చెప్పారు. తమతో పోల్చుకోవటానికి ఎవ్వరూ కూడా దరిదాపుల్లో కూడా లేరని ఆయన వివరించారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మా ఇంటి వెనకలే అమ్మ, మా ఇంట్లో ఇక్కడే పక్కన ఇక్కడ. యాక్చువల్గా కౌశిక్ గారు ఇట్లా ప్లాన్ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా వస్తానబ్బా, ఏది లేకపోయినా ఇది మాత్రం గ్యారంటీ, అలా ట్రై టు మేక్ ఇట్. ఎందుకంటే నువ్వు ఇంట్రెస్ట్ తీసుకొని మన వాళ్ళతో దగ్గరలో పెడతానంటే ఎందుకు వద్దంటాను అని ఇమీడియట్గా ఐ సెడ్ కన్ఫర్మ్గా ఏదన్నా ఉని ఇక్కడ వచ్చి అటెండ్ అవుతా కంపల్సరీ అని చెప్పడం జరిగింది. మీరు లాస్ట్ 4 years 9 months అంటే 4 ఏళ్ళు 9 నెలలు చూసారమ్మా పాలన ఏ రకంగా ఉంది, ఏమవుతుంది. ఇప్పుడే ఇక్కడే నడుచుకుంటూ వస్తుంటేనే అక్కడ పోల్ దగ్గర గార్బేజ్ ఎట్లుందో చూడండి. పక్కన కాల్వ, ఇప్పుడు కల్వర్ట్ దగ్గర ఈవెన్ అక్కడ కాంక్రీట్ వేయలేదు, అంటే పైన యాక్చువల్గా కాంక్రీట్ బెడ్ ఉండాల. సేమ్ సబ్జెక్టు బుధవారపేటలో ఒక 3 రోజుల కిందట పబ్లిక్ టాయిలెట్స్లో ఒక అమ్మాయి నిండు 100 ఏళ్ళు ఉండవలసిన ఆమె పాపం 30 ఏళ్ళకే చనిపోయింది. బేసిక్లీ సేమ్ ఇష్యూ, ఇట్లా కల్వర్ట్ పైన లేదు సెప్టిక్ ట్యాంక్ది. ఆ టాయిలెట్స్ ఏమో ఘోరంగా ఉంది, క్లీనింగ్ లేదు. సో ఆమె నడుచుకొని అక్కడ పక్కన పోయి పడి చనిపోయింది. 30 years ఆమె, 3 పిల్లలు పాపము. దానికి మరి ఏం చెప్తారంటే నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో చదువుతుంటే ఆమెకు కళ్ళు తిరిగినట్లు అనిపించింది, ఆమెకేమో హెల్త్ బాగాలే అని చెప్పేసి మరి ఆమె పైన రివర్స్గా ఎఫ్ఐఆర్లో రాపిచ్చే దానిలో ఉన్నారు. అంటే గవర్నమెంట్ ఏ రకంగా ఉందో ఆలోచించండి. ఏ టాయిలెట్ కానీ పర్ఫెక్ట్గా ఉండి లైటింగ్ బాగుండి ఉంటే ఆమె చనిపోయేదా అంటే, ఎందుకంటే లేటెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. సేమ్ సబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కరెంట్ పోయో లైట్ లేకపోతే గ్యారెంటీ అట్లా నడుచుకొని సడన్గా ఎవడన్నా పోయినా అంటే పడతాడు, వాడు చనిపోవచ్చు, లేకపోతే పెద్దకన్నా తగలచ్చు. అంటే చిన్నవి కూడా పట్టించుకునే నాదుడే లేడనమాట. మీరు ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు లాస్ట్ ఫాదర్ మినిస్టర్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంత ఘోరంగా ఉండేదమ్మా సబ్జెక్ట్స్, ఇంత ఘోరం అయితే లేదు కదా. సో అందుకనే మీ దగ్గర ఓట్ అనేది ఒక వెపన్, అదే ఆయుధం. ఆ ఆయుధంని సరిగ్గా వాడుకోండి అనేదే నేను రిక్వెస్ట్ చేసేది. ఇప్పటికే 10 ఏళ్ళు మనం పోగొట్టుకున్నాం, చాలా దెబ్బతిన్నాం. డెవలప్మెంట్లో కానీ, అభివృద్ధిలో కానీ, అన్ని సంక్షేమంలో కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చేది కానీ, ఇవన్నీ కూడా వీ హ్యావ్ లాస్ట్ సో మచ్. సో మీరు ఇప్పుడన్నా గ్రహించి కులాలు, మతాలు ఇవి కాదమ్మా చూడాల్సిండేది. మీకే చెప్తున్నానమ్మా, ముస్లిం సోదరమణులకి. ఎందుకంటే ఆ టైంలో మాకు లేనివి చెప్తుంటారు. అది కాదు కదమ్మా చూడాల్సింది, మనిషిని చూడాలా, అవునా కాదమ్మా? మంచి వ్యక్తిని ఎన్నుకోవాలా, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలక్షన్ల ముందు ఇదే గొప్పలేపే దాంట్లో ఉంటారనమాట. ఏదో ఒకటి తెస్తారు, ఏదో క్రియేట్ చేస్తారు, స్టోరీలు క్రియేట్ చేసేస్తారు, మనం దాంట్లో ట్రాప్లో పడిపోతుంటాం. సో ఇది అందరూ కూడా గ్రహించాలనేదే నా రిక్వెస్ట్. రేపు ఓటింగ్ ఉన్నప్పుడు మనిషిని చూడండి, మేము చేసిన పాలన చూడండి. ఫాదర్
మినిస్టర్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి అయింది ఇవి చూడండి. ఒక అవకాశం నాకు ఇస్తే మీకు అర్థమవుతుంది నా పాలన ఎట్లుంటుంది అనేది. మేము ఎందుకు ఇప్పుడు నాతో ఎవరిని కంపేర్ చేసుకోనమ్మా నిజంగా కూడా యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళ ఆలోచన తీరే వేరు, నేను ఆలోచించేదే వేరు. అసలు వాళ్ళు ఆలోచన ఏముంటుందంటే సంపాదించుకోవాలా, ఈ 5 ఏళ్లలో ఎట్లా మ్యాక్సిమం సంపాదించుకోవాలనేది వాళ్ళు ఉంటుంది. ఇక్కడ మా ఆలోచన అంటే ఎంత డెవలప్ చేస్తాము, ఎంత మంచి పేరు తెచ్చుకోవాలనేది మా ఆలోచన ఉంటుంది. సో మాతో కంపేర్ చేసుకునేకి మా దగ్గర కూడా ఉండరమ్మా, వాళ్ళ ఆలోచనలే వేరే ఉంటాయి అనేది గ్రహించండి అంటున్నా. ఎందుకంటే వాళ్ళు సూపర్ యాక్టింగ్ చేస్తారు. సో ఇట్లా ఎన్నో చెప్తుంటారు, ఏమో చెప్తుంటారు వాళ్ళు మాత్రం మీరు పట్టించుకో. మన గవర్నమెంట్లో మనం చేసిండేది ఎట్లా ఏమనేది గ్రహించి ఫ్యూచర్ బాగుండాలా, మన పిల్లలు మన దగ్గర ఉండాలా, జాబ్స్ రావాలా మంచిగా అంటే మన అట్లా గవర్నమెంట్ వస్తేనే జరుగుతుంది. మన తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే అవుతుంది అది చంద్రబాబు గారి నాయకత్వం ఉంటేనే అవుతుంది. ఎందుకంటే ఆయన ఒక నమ్మకం, ఆయన ప్రూవన్, ఏదో ట్రయల్ కాదు ఇప్పుడు ఆయన మీద ట్రయల్ వేసేకి, ఆయన ఆల్రెడీ చేశాడు ఎంతో, ఇంకా బాగా చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు అందరూ ఆశీర్వదిస్తారని చెప్పి ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన కౌశిక్ గారికి, మా వార్డ్ ఇన్ఛార్జ్కి, బూత్ ఇన్ఛార్జెస్కి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగరంలోని కారల్ మార్క్స్ నగర్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు కారల్ మార్క్స్ నగర్లో ఉన్న బేతానియం చర్చిలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని కారల్ మార్క్స్ నగర్లోని బేతనీయం చర్చిలో జరిగిన నూతన సంవత్సర వేడుకలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చర్చి వ్యవస్థాపకులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రాంతంలో తాను పార్టీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పర్యటించాలని, తన దృష్టికి ప్రజలు ఎన్నో సమస్యలు తీసుకువచ్చారని వివరించారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇంటి పట్టాల సమస్య కీలకంగా ఉందని, ఇంతకాలమైనా ఆ సమస్య పరిష్కారం కాకపోవటం దురదృష్టకరమన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ సమస్యను పరిష్కరించేందుకు ఖచ్చితంగా కృషి చేస్తానని వివరించారు. అలాగే ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య కూడా ఉందని, ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మంచినీటి కుళాయి లేని వారందరికీ ఉచితంగా మంచినీటి కనెక్షన్ ఇస్తామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తారని తెలుగుదేశం పార్టీ రూపొందించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం చర్చి వ్యవస్థాపకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ యేసుక్రీస్తు ఆశీస్సులతో అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. అనంతరం భాస్కర్, హనుమంతు, తిమ్మప్ప, ధరణి, దేవరాజు తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో యువనేత టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానుల సమక్షంలో నూతన సంవత్సర కేక్ను కట్ చేసి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మా మొన్ననే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వీధిలో భవిష్యత్ గ్యారంటీ నేను చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఒకటే సమస్య చెప్పారు, సార్ ఇక్కడ పట్టాలన్నీ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది, అమౌంట్స్ కట్టినా కూడా రిలీజ్ కాలే, లేతే ఎంత బాకీ ఉందో క్లారిటీ లేదు, ఇవన్నీ కూడా చెప్పినారు. అది మాత్రం నేను 100% చెప్తున్నామా, దాని పవర్లో వచ్చిన తర్వాత ఆ సబ్జెక్ట్ తెలుసుకొని మీకు కూర్చోబెట్టి దాని కన్సర్న్డ్ అఫీషియల్స్ని కూడా కూర్చోబెట్టి న్యాయం చేసే దిశలో నేను ఉంటానని చెప్పి మరీ హామీ ఇస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన ప్రాబ్లం విన్నా నేను ఇది, ఎందుకంటే ప్రతి ఇంటికి పోయినప్పుడు అదే సమస్య చెప్పారు ఎక్కువ శాతము, సార్ మా పట్టాలు ఇరుక్కున్నాయి మాకు సార్ట్అవుట్ చేయండి అని చెప్పి. సో పవర్లో ఉన్నప్పుడు ఏ అఫీషియల్ని పిలిచినా ఖచ్చితంగా రావాలా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా, దానికి గ్యారంటీ ఒక సొల్యూషన్ అంటూ తీసే దాంట్లో మాత్రం నేను హామీ ఇవ్వగలుగుతానమ్మా. అది ఏముందో తెలియదు కానీ కూర్చోబెట్టి మాట్లాడితే కదా మనకేం సమస్యలు తెలుస్తాయి, ఎందుకు రావటంలే, ఎందుకు రిలీజ్ కావటంలే, ఏం బాకీ ఉంది, ఎట్లా ఏంది అనేది కూర్చుంటే కానీ తెలియదు. అసలు అది సమస్య చాలా సింపుల్ నా ప్రకారం. అధికారంలో ఉండేవాళ్ళు వాళ్ళు పిలిస్తే ఎవరైనా అధికారులు రావాలా, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. అంటే అడిగేదే ఒక ఫోన్ కాల్ చేయడమే అమ్మా. అది ఫోన్ కాల్ చేసి ఫైళ్ళు పెట్టుకొని నా దగ్గర రండి అంటే ఎవరైనా రావాల్సిందే. అందుకనే పవర్, ఆ పవర్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎందుకు యూటిలైజ్ చేయడంలే, ఎందుకు చేయడంలే న్యాయం అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు.
అసలు ప్రయత్నించారా ఇప్పుడు నాయకులు ఎవరన్నా దాని గురించి? సో అది మాత్రం నేను గ్యారంటీ చెప్తున్నామా, మనకు అధికారం వచ్చి మన తెలుగుదేశం పార్టీ కానీ స్టేట్లో వచ్చిందంటే, చంద్రబాబు గారు సీఎం అయినారంటే మాత్రం ఈ సబ్జెక్ట్ని అయితే రిజాల్వ్ అయితే నేను చేయగలుగుతానమ్మా. అది మాత్రం మీరు మనసులో పెట్టుకోండి. ఇంకొక సబ్జెక్ట్ నాకు బాగా గుర్తు, ఇక్కడ పోయినప్పుడు వాటర్ది కూడా కనెక్షన్ లేవు, కొన్ని చోట్ల వాటర్ కనెక్షన్ ఉన్నా దానికి కొట్టేసినారు సార్, కట్ చేసినారు, దాన్ని బ్లాక్ చేసి పెట్టినారు అని చెప్పి చెప్పడం జరిగింది. మన తెలుగుదేశం గవర్నమెంట్లో ఫ్రీగా ఉచితంగా వాటర్ కనెక్షన్ ఇస్తారమ్మా. లేకపోతే ఇది నేను చెప్పింది కాదు, చంద్రబాబు గారు సూపర్ 6 పథకాల్లో రాసిచ్చిన పథకం అది. నీళ్ళది లేని వాళ్ళకి ఎవరికైనా అంటే ఫ్రీగా ఇంటికి నీళ్ళ కనెక్షన్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంకా ఒకటి చెప్పారమ్మా, ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు మన గవర్నమెంట్లో. ఇప్పుడుండే గవర్నమెంట్లో 15,000 అన్నారు, అది కూడా 12,000 13,000 ఇస్తున్నారు. ఒక ఇయర్ కూడా ఎరగొట్టినారని చెప్పి విన్నా నేను. మన గవర్నమెంట్లో మాత్రం ఎంతమంది పిల్లలు చదివే పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ పిల్లలు చాలామంది చూస్తున్నావు కాబట్టి అది ఒక పాయింట్ చెప్పాలనిపించింది. తర్వాత మనకి ఉద్యోగాలు పుడతాయి. ఉద్యోగాలు పుడితే ఎందుకు పుడుతుందంటే నమ్మకం. చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం. ఆటోమేటిక్గా మనకి ఇండస్ట్రీసు వ్యాపారాలు పెట్టేదానికి పెట్టుబడులు వస్తాయి కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. మీకు పిల్లలకి జాబ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఒక ఇండస్ట్రీ ఒక ఆ డిస్ట్రిక్ట్ కానీ పెద్ద ఇండస్ట్రీ వస్తే ఆ డిస్ట్రిక్ట్కి రూపురేఖలే మార్చేస్తాయమ్మ. ఆ దిశలో ఖచ్చితంగా ప్రయత్నించి ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తెచ్చే దాంట్లో ఉంటా మనకు ఉద్యోగాలు పెరిగేదానికి ఉంటుంది, ఇన్కమ్ ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ నేను కృషి చేస్తానని మరీ నేను చెప్పడం జరుగుతుంది. నాకంటూ మీ సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అమ్మ, చేతిలో బైబిల్ పెట్టుకొని తిరిగినా లేకపోతే ఖురాన్ పెట్టుకొని టోపీ పెట్టుకొని వాళ్ళు అడిగిన ఓట్లు అది కాదమ్మా. మనిషిని చూడండి, వ్యక్తిని చూడండి అంటాను. పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చి వేరే చెప్పిన అది కాదమ్మా చూడాల్సింది. కులాలు చూడరాదు, ఎప్పుడన్నా మనిషిని చూడాల, వ్యక్తిని చూడండి. మేము ఎందుకు వస్తున్నాం రాజకీయాల్లో, మేము ఎందుకు చేసేదానికి వస్తున్నాం, ప్రజలకి సేవ చేసేదానికి వస్తున్నాం, అవతల వ్యక్తులు దేనికోసం వస్తున్నారు అనేది ఒక 2 నిమిషాలు ఆలోచన చేయండి మీరు ఓటేసే ముందు. ఎందుకంటే 5 ఏళ్ళు మీరు పొరపాటున ఏమైనా చేస్తే 5 ఏళ్ళు కష్టకాలంలో మీరు ఉంటారమ్మా. మంచి నాయకత్వం, మంచి గవర్నమెంట్ వస్తే మీరు హ్యాపీగా ఉండేదానికి ఉంటుంది. మీరు కష్టపడాల్సింది ఒక రోజు, 5 ఏళ్ళు మేము కష్టపడతాను అంటున్నాను నేను. అది ఆలోచించండి. ఒక్కరోజు ఆ ఒక్కరోజు 1 గంట క్యూ ఎక్కువ ఉంటే, లేదంటే 10 నిమిషాలు పోయి ఓటేసి వచ్చేది. సో ఇక్కడ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ కాదమ్మా చూడాల్సింది, వ్యక్తిని చూడండి. అదే నేను రిక్వెస్ట్ చేసేది. అవకాశం ఇవ్వండి, చూడండి. మా నాయన ఎట్లా చేసినాడు మినిస్టర్గా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం కానీ ఇప్పుడు కానీ ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నప్పుడు రెండోసారి ఎన్నో చేశారు. ఇంకా మంచి పనులు చేస్తా, దానికే నేను కూడా రాజకీయాల్లో వచ్చిన. సో మీరందరూ నాకు బ్లెస్ చేస్తారని ఆశపడుతూ నమస్కారాలు. తన గెలుపే లక్ష్యంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువత తెలుగుదేశం పార్టీలో చేరటం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 10వ వార్డుకు చెందిన పలు యువకులు యువనేత సమక్షంలో టీడీపీలో చేరారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లోని టీజీ భరత్ పొలిటికల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగరంలోని 10వ వార్డుకు చెందిన రాంబూ గ్రూప్ సభ్యులు, టీడీపీ నాయకులు మన్సూర్ అలీ ఖాన్, కలీం ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ నూతనంగా పార్టీలో చేరిన వారందరూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా తన విజయాన్ని కాంక్షిస్తూ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువత అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరటం శుభ పరిణామమని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు.
అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యేగా టీజీ భరత్ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. కావాలా, డెవలప్మెంట్ కావాలా, పనులు కావాలా, జాబ్స్ కావాలా అంటే నాట్ల వాళ్ళు కావాలా. వెరీ సింపుల్. మాట్ల వాళ్ళు వస్తే డెవలప్మెంట్ ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, అందరికీ కంట్రోల్డ్ మెకానిజం ఉంటుంది. అంటే ఎట్లా పడితే అట్లా రేట్లు పెరగకుండా, ఎందుకంటే మన ఆదాయం ఏం పెరగాలి 5 ఏళ్లలో, బట్ అన్నీ పెరిగిపోయినాయి. మన ఆదాయం పెరిగింది ఒకటే. అందరికి నేను ప్రతిసారి క్వశ్చన్ చేసేది 5 ఏళ్ళలో మనకేమన్నా ఆదాయం డబుల్ త్రిబుల్ పెరిగిందా? పెరగకపోతే మనకి ఖర్చులు ఎందుకు డబుల్ త్రిబుల్ అయినాయి? గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్ ఉంటేనే అట్లా తయారయ్యేది. సో ఇది మనసులో పెట్టుకోండి. పొరపాటు చేస్తే ఇంకొక 5 ఏళ్ళు మనం ఎవరు కాపాడలేరు. ఇంకా కర్నూలు కాదు కదా, స్టేట్ కూడా నాశనం అయిపోతుంది. మీరు ఇక్కడ కులంని చూడకుండా మనిషిని చూడండి, వ్యక్తిని చూడండి అని అదే నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది. మనిషిని చూడండి. మా దగ్గర అందరినీ రెస్పెక్ట్ ఇస్తాం. మన్సూరు నా మిత్రుడు ఉండొచ్చు, నేను రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేల నుంచి కూడా ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఎక్కడా పోరు. అట్రిషన్ రేట్ మా దగ్గర చాలా తక్కువ. అంటే పోయే వాళ్ళు మా కంపెనీ నుంచి 0.0%లలో ఉంటుంది. 30-40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. అట్లున్నారు అంటే మేము బాగా చూసుకుంటున్నాము అని చెప్పి మినిమం అది సింపుల్ ఎగ్జాంపుల్ అది. సో అందరూ కులాలు మతాలు మా దగ్గర పనిచేస్తారు. సో దానికే ఎగ్జాంపుల్స్. ఓట్ అనేది మీ దగ్గర ఉండే పవర్ఫుల్ టూల్. 5 ఏళ్లలో మీకు వచ్చే ఇది ఆయుధంని సరిగ్గా వాడుకోండి. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పండి. ఓటేసి గెలిపించిన తర్వాత నాది జవాబుదారీ. 5 ఏళ్ళు చూసుకునే బాధ్యత నాది. ఒకరోజు 1 గంట మిగతా వాళ్ళు కష్టపడాల్సింది. మీరన్నా కొద్దిగా నాకు ఇంకా కొద్దిగా కష్టపడి, మిగతా వాళ్ళు మీరంతా ఓట్లు వేసేవాళ్ళు, మీ ఫ్రెండ్స్ మిత్రులంతా క్యూ ఉంటే గంట, క్యూ లేకపోతే 10 నిమిషాలు పోవడం. ఓటే 5 ఏళ్ళు నేను బాగా చూసుకుంటాను స్వామి అంటాను అందరికీ. ఓటుని సరిగ్గా ఉపయోగించుకోండి. దెన్ 5 ఏళ్ళు నేను ఐ టేక్ కేర్. మీరు కూడా హ్యాపీ అవుతారు. ఒకవేళ నేను పని చేయలే, మంచి పేరు తెచ్చుకోవాలా, మంచి అభివృద్ధి చేయాలా. మా ఫాదర్ అంటే మీరే అంటారు, ఎవరన్నా అడగండి, టీజీ వెంకటేష్ గారు అంటే ఒక హిస్టరీ, హీ హాస్ క్రియేటెడ్ ఎ గ్రేట్ థింగ్ అంటారు. కానీ ఎవరు ఆయనను విమర్శించరు ఎప్పుడు. ఎందుకంటే మనకు ఎలక్షన్స్లో కులం పేరుతో తెచ్చుకొనే ప్రతిసారి మనం ఓడిపోయినది. లేకపోతే ఇది అని చెప్పేదానికి ఏం లేదు. సార్కి మైనస్ చెప్పేదానికి ఊరికే క్రియేట్ చేస్తారు. ఏదైనా మైనస్ చెప్పాలంటే ఊరికే క్రియేట్ చేయడం తప్ప రియలిస్టిక్గా అంటే నిజంగా ఏమీ లేదు. సో మీరందరూ కూడా బాగా గమనించుకొని ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు బలరాం అన్నారు. ఈ మేరకు వేముగడ్డ విశాల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నగరంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేముగడ్డ విశాల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నగరంలోని అనాథలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు కె బలరాం, పద్మానంద యోగి, డేవిడ్, డైమండ్ అబ్దుల్ సలాం, పురుషోత్తమ, కవి భైరవ, నరసింహ, సూరి, శివమణి, ఈశ్వర్, చంద్ర, రవికుమార్ రెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు కె బలరాం మాట్లాడుతూ మానవతావాదం, సామాజిక దృక్పథం కలిగిన వారు ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రజలకు సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను చేయాలనుకునే వారికి ప్రజా పరిరక్షణ సమితి చేయూతను అందిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని చెప్పారు. మొదటి వర్ధంతి సందర్భంగా ఏఎస్ఐ వెంకటస్వామి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బ్రదర్ వినోద్ అందరూ ఈరోజు వృద్ధులకు కర్నూలు నగరంలో, పట్టణంలో నిరాశ్రిత ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం చెప్పడం జరిగింది. ఇది అదేవిధంగా గతంలో కూడా వేముగడ్డ విశాల్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఏఎస్ఐ వెంకటస్వామి ఈ కార్యక్రమం చేపట్టాడు. ఇది మొదటి వర్ధంతి సందర్భంగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పట్టణంలో ఉన్న అనాథలకు, నిరాశ్రులకు ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టినందుకు ఏఎస్ఐ వెంకటస్వామి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రజా పరిరక్షణ సమితి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం కర్నూలు నగరంలో ఎవరైతే పుట్టినరోజు వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ జరుపుకోవాలంటే ప్రజా పరిరక్షణ సమితి ఉద్యోగంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. వృద్ధిపల్ల హుసనయ్య సంస్థ ప్రజాసేవ నాయకుడు మా ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసినందుకు వెంకట వృద్ధిపల్ల హుసనయ్య కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి
ప్రజాపరిశ్రమ సమితి గౌరవాధ్యక్షులు పద్మానంద దేవి గారు, మా టీం అంతా బ్రహ్మం అందరూ వచ్చినందుకు వారందరికీ పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగరంలోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు 47వ వార్డుకు చెందిన పలువురు యువనేత టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరంలోని 47వ వార్డు పరిధిలోని ధర్మపేటకు చెందిన సురేష్, జనార్దన్, బాబు, మల్లకుంట తదితరుల ఆధ్వర్యంలో యువకులు అధిక సంఖ్యలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా యువనేత టీజీ భరత్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్, ధర్మపేటకు చెందిన శివ, ఏసన్న, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగర అభివృద్ధే ధ్యేయంగా నగరంలోని యువకులు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరటం అభినందించదగ్గ విషయమని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తాను కర్నూలు ఎమ్మెల్యేగా ఎన్నికైతే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా పరిశ్రమలు రప్పించేందుకు కృషి చేస్తానని వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే యువత భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అన్నారు. గత 4 సంవత్సరాల 9 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనను, గతంలో టీడీపీ ప్రభుత్వ పరిపాలనను అంచనా వేసుకుని ఎన్నికల్లో ప్రజలు తగిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఎన్నికల సమయంలో కుల మతాలు చూడకుండా పనిచేసే వారిని గుర్తించి ఎన్నుకోవాలని కోరారు. మా నాగరాజు యాదవ్ గారు చెప్పినట్లు న్యూ ఇయర్లో మంచి నిర్ణయం తీసుకున్నారు. కొత్త సంవత్సరం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ ఇయర్, క్రూషియల్ ఇయర్ మన ఆంధ్రప్రదేశ్కి, మన కర్నూలుకి మోస్ట్ క్రూషియల్. అవునా కదా? ఇప్పుడు ఈ మన నెక్స్ట్ 5 ఏళ్ళు బతికి ఏమనేది ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల పైన ఆధారపడి ఉంటుంది. 5 ఏళ్ళ లేకపోతే 10 ఏళ్ళ లేకపోతే జీవితం, అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్. సో మనమందరూ కూడా గట్టిగా పోరాడి కష్టపడి, ఇది టీం వర్క్. నేను ఒకరిని తలుచుకుంటేనో లేకపోతే యేసు తలుచుకుంటేనో శివ తలుచుకుంటేనే సరిపోదు. ఇది అనేది టీం వర్క్. అందరు కష్టపడితేనే మన గోల్ని అచీవ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు బాగా కష్టపడి మనకు గెలిపిస్తే, నేను ఎన్నో ఐడియాసు థాట్స్ ఉంది కర్నూలు డెవలప్ చేసే విధానం. నాకు చాలా థాట్స్ ఎంతో, ఎట్లయితే మా నాయకులు చంద్రబాబు గారు ఒక విజన్ ఉండే, ఆయనను చూసే లాస్ట్ టైం కూడా విజన్ యాత్ర అని పెట్టడం జరిగింది. సో మీరందరూ సపోర్ట్ చేస్తే రేపు గెలిపించినారంటే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తెచ్చేదానికి ఉంటుంది. మా నాగరాజు యాదవ్ గారు చెప్పినట్లు ఇంటికి ఒకటి కాకపోయినా అట్లీస్ట్ మేము ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలుగుతాం. ఇండస్ట్రీస్ తెప్పిస్తే ఉద్యోగాలు వస్తాయి. యూత్కి డిగ్రీలు చదివిన వాళ్ళు ఈ పొద్దునాడు వాలంటీర్లు 5,000 కాదు, ఏదో 5,000 అంటే 5 లక్షలు ఇచ్చినట్లు ఫీలింగ్లో క్రియేట్ చేసేస్తున్నారు మైండ్ సెట్ని. అంతే కదా? వాలంటీర్ ఉద్యోగంని 5,000ని అది ఏదో చాలా పెద్ద ఉద్యోగము, మైక్రోసాఫ్ట్లో బిల్ గేట్స్ లేకపోతే వాళ్ళ CEO లెవెల్లో క్రియేట్ చేసినట్లు వాలంటీర్లు అంతే అన్నట్లు క్రియేట్ చేసి పెట్టేసినారు. 5,000కి ఎంత పెద్ద హైప్ ఇచ్చారు. మన గవర్నమెంట్లో, తెలుగుదేశం గవర్నమెంట్లో ఇండస్ట్రీస్ తెచ్చి మంచి మంచి ఉద్యోగాలు, కియా లాంటి ఫ్యాక్టరీలు, లేకపోతే తిరుపతిలో సెల్కాన్ లాంటి ఫ్యాక్టరీసు, ఎన్నోటి ఐటీ లాంటివి మన పక్కన వైజాగ్లో, లేకపోతే ఇక్కడ కూడా ఇరిగేషన్ సంబంధించింది కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఇప్పుడు వచ్చే స్టీల్ ప్లాంట్ కానీ, చెప్తా పోతే లెక్కలేదు. అన్ని ఫాక్స్కాన్ ఇట్లాంటివి ఎన్నో ఇండస్ట్రీస్ మన గవర్నమెంట్లో జరిగిండేది. సో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందేదనుకుంటుంది. మీరంతా డిగ్రీ యూత్ చదువుకున్న వాళ్ళు కొద్దిగా ఆలోచించండి. మీరు కూడా షార్ట్గా ఆలోచించి మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు మంచి ఫ్యూచర్ కావాలంటే నాట్ల వాళ్ళు ఇక్కడ నాయకత్వం ఉందంటే డిస్ట్రిక్ట్కి నేను ఎలివేట్ చేయగలుగుతాను. నేను నాదే కాదు నియోజకవర్గం మొత్తం ఒక పెద్ద ఇండస్ట్రీ తెస్తే ఎట్లా కియా మార్చేసిందో అనంతపూర్ని అట్లా మార్చేదానికి ఆస్కారం ఉంటుంది. నాకుండే నెట్వర్కు, నాకుండే స్ట్రెంగ్త్, నేను అందరికి అదే చెప్తా, ఇండస్ట్రీస్ తెస్తా. సో వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. మీరందరూ బాగా గట్టిగా సపోర్ట్ చేసి కష్టపడి ఓట్లు వేయించాలా. మనకు అనుకూలం ఉండే వాళ్ళని పిలుచుకోపోయి ఓట్లు వేయించడం అనేది ఒకటి మోస్ట్ క్రూషియల్. లేని ఓట్లు రిజిస్టర్ చేసుకోవడం. ఈ మంత్ 22 వరకు టైం ఉంది. ఇంకా ఇప్పుడైనా ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి. మీ ప్రేమ ఉంటే సరిపోదు. ఓట్ అనేది ఆయుధం, అదొక్కటే. ఎంత ఏం చూపించినా, ఎగిరి డ్యాన్సులు చేసినా ఏం సరిపోదు. ఓటు అనేది ముఖ్యం. ఓటు పోయి వేయాలా. మనం కానీ ఓటు సరిగ్గా చూసుకోకుండా మిస్ అయినాము అంటే
ఇంకా ఆ ఓటు ఎగిరిపోతుంది. అంటే మాకు కావాల్సిన వాళ్ళది ఓట్లు అందులో ఎత్తేసే దాంట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉండే ప్రభుత్వము స్పెసిఫిక్లీ టార్గెట్ చేసి వీళ్ళు ఎవరైతే ఫేవర్గా ఉన్నారా ఏమన్నా ఉన్నారా అనే వాళ్ళని ఓట్లను తీపిచ్చేయడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. మేము మా వంతు కష్టపడుతున్నాము. బట్ మీరు కూడా చెక్ చేసుకోవాలా యాజ్ ఎ సిటిజన్. ఒక మన ఊరు, మన రాష్ట్రం, మన ఇండియా అనేది మన కాన్సెప్ట్ మన మైండ్లో ఉంటే మనం కూడా ఓటుని సరిగ్గా వాడుకునే విధానంలో ఉంటే ఒకటి ఫస్ట్ ఓటు హక్కుని చూసుకోవాలా, లేదంటే రిజిస్టర్ చేసుకోవాలా. మరి ఓటుని సరిగ్గా వాడుకుంటే మీకు కూడా 5 ఏళ్ళు హ్యాపీగా ఉంటారు. నేను చెప్పేది ఒక రోజు లేదా ఒక గంట కష్టపడండి, 5 ఏళ్ళు నేను చూసుకుంటాను అంటున్నా. మీరు యూత్ బాగా కష్టపడండి, ఐ డూ గుడ్ జాబ్. మీరే రియలైజ్ అవుతారు 29లో నేను నా చేసిన పనితీరు ఇంత నేను చెప్పేది నా పనితీరు చెప్పగలుగుతుంది. మీరే అప్పుడు ఓట్లు వేస్తారు, లేదంటే నేనే తప్పుకుంటా. ఎందుకంటే దీని మీద ఈరోజు 47 వార్డు నుంచి ధర్మపేట నుంచి ఎస్సీసెల్ తరపు నుంచి శివ అండ్ మన ఏసన్న గారు, ప్రకాష్, భాస్కర్, శారదమ్మ గారి నుంచి ఈరోజు కొంతమంది యువకులు మా ధర్మపేట నుంచి జాయిన్ అవుతున్నారు. సురేష్ అండ్ వాళ్ళ టీం, సురేష్, జనార్దన్, బాబు, సునీల్, మల్లకంటి వాళ్ళ తరపు నుంచి కొంతమంది యువకులు ఈరోజు తెలుగుదేశం పార్టీ భరతన్న గారి నాయకత్వాన్ని అభినందిస్తూ వాళ్ళు జాయినింగ్ అవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిలబడుతున్న మన భరతయ్య గారిని గెలిపించుకోవడం కోసం మద్దతు తెలుపుతూ తెలుగుదేశం పార్టీలో జాయినింగ్ కావడానికి వచ్చినటువంటి 47వ వార్డు యూత్కి, యువకులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. కర్నూలు మహానగరంలో ఉన్నటువంటి సమస్యలు మీ అందరికీ తెలిసిందే. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, వివిధ కుల వృత్తులు, రకరకాల పనులు చేసుకునే మనమందరం ఉన్నాము. మనకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత గత 10 ఏళ్లుగా మనకి పని లేకుండా, ఉపాధి లేకుండా, సరైన వసతులు లేకుండా బతుకుతా ఉన్నాం. ఇది మారాలి అంటే మంచి భవిష్యత్తు రావాలా, మనందరికీ పని దొరకాలా, ఎవరెవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళందరూ బాగుపడాలంటే రాయలసీమలోనే మంచి పేరున్న కర్నూలు మహానగరానికి మంచి సత్తా, దమ్ము, ఒక లక్ష్యం, ఒక విజన్, సేవ చేసే సేవాభావం, అనుగుణం ఉన్నటువంటి నాయకులు రావాలా. అలాంటి నాయకులు ఎవరనేది మీ అందరికీ తెలుసు. మన టీజీవీ కుటుంబం నుంచి మన భరతయ్య గారు రాబోయే ఎన్నికల్లో నిలబడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాబట్టి భరతయ్య గారు ఎమ్మెల్యే అయితేనే మన నగరం అభివృద్ధి చెందుతుంది, మనమందరికీ మంచి జరుగుతుంది, మన కుటుంబాలు, మన ఇండ్లలో, మన జీవితాల్లో మేలైన జీవితం, మెరుగైన జీవితం వస్తుందని మనము భావిస్తూ వచ్చే ఎన్నికల్లో కష్టపడి పోరాడి ఒక్కొక్కరు ఒక 10 మందికి, శక్తి ఉంటే 50 మందికి, 100 మందికి కూడా చెప్పి మనము ఓట్లని సమీకరించి రాబోయే ఎన్నికల్లో పోరాడాల్సిన అవసరం ఉంది. టీజీ భరతయ్య గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. భరతయ్య గారి గెలుపే మన అందరి గెలుపు. సార్ ఎమ్మెల్యే అయితే మనం ఎమ్మెల్యే మనుషులుగా కర్నూలు నగరంలో కాలర్ ఎగరేసి తిరగొచ్చని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ నగరానికి మన భరత్ గారు గెలవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకుపోవాలి. భరత్ గారు గెలిస్తే ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఈ నగర ప్రజలకు మేలు చేసేటువంటి అనేక అవకాశాలు, అనేకమైనటువంటి కెపాసిటీ కూడా అతనికే ఉంది. ముఖ్యంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తే తప్ప పథకాలతో పాటు ఆ కుటుంబాలు బాగుపడవున్నటువంటి ఒక మహాలక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు. కాబట్టి మీరు ప్రతి ఇంటికి పోయినప్పుడు భవిష్యత్ గ్యారెంటీతో పాటు, భవిష్యత్ గ్యారెంటీ అంటేనే ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి గ్యారెంటీ. అంటే వారి యొక్క జీవన విధానంలో అనేక మార్పులు తీసుకొస్తారు. అట్లాగే పర్సనల్గా భరత్ గారి గురించి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. 10 సంవత్సరాలు నగరంలో మేల్కొన్నందుకు జరిగిన నష్టం తెలియజేస్తూ భరత్ గారు గెలిస్తే ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఒక ఉద్యోగం ఇచ్చేటువంటి సత్తా ఆయనకు మాత్రమే ఉంది. ఒక ఉద్యోగం వచ్చినప్పుడు మాత్రమే వారి బతుకుల్లో మార్పులు వస్తాయి, జీవన విధానంలో మెరుగుంటుంది, తల్లిదండ్రులు, పిల్లలందరూ కూడా సుఖ సంతోషాలతో బతుకుతారని చెప్పేసి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు మీరందరూ కూడా ఈరోజు మీ బూతుల్లో, ఎవరి బూతుల్లో వారు పనిచేసి ఆ బూతుల్లో మెజారిటీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నిర్ణయం తీసుకొని మీరు పనిచేస్తే విజయం తథ్యం, ఈ నగరానికి మేలు జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మా ధర్మపేటలో అభివృద్ధి అనేది లేదు. మున్సిపాలిటీ కాలువలు కానీ, సరైన సౌకర్యాలు కానీ ఏవి అస్సలు సరిగా లేవు. భరత్ సార్ని గెలిపించి ఈసారి 26,000 మెజార్టీతోటి, బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ధర్మపేట నుంచి అయితే ఫుల్గా సపోర్ట్ చేయడానికి మా మిత్రులు అందరూ ఉన్నారని టీజీ భరత్ గారికి విన్నపిస్తున్నాను.
ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా గెలవాలి, ఫుల్ మెజారిటీతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. వీటి కోసం మా తరపున, మా యూత్ తరపున ఎంతైనా కష్టపడి ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాను. పాటు తిరిగినాను, ఏమంటే మధ్యలో డ్రాప్ అయ్యి, ఎందుకంటే ఇక నేను వర్క్ చేస్తున్నా. కానీ ఖచ్చితంగా ఈసారి అయితే విజయనగరం అయితే గెలిపించి నా ఇంట్లో ఉన్న ఓట్లు ప్లస్ ఆ పక్కన ఉన్న ఓట్లు, మా చుట్టుపక్కల ఏరియాలో మా ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కానీ కావాల్సిన వాళ్ళందరితో డెఫినెట్గా ధరంపేట నుండి ప్లస్ ప్రకాష్ నగర్ ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ కూడా పిలిపించి అందరినీ పిలిపించి ఖచ్చితంగా టీజీ సార్ని గెలిపించి 50,000 మెజార్టీతో గెలిపించి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, నగర ప్రముఖులు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని హోటల్ మౌర్య టీజీ భరత్ పొలిటికల్ కార్యాలయంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు 2వ రోజు పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పలువురు నగర ప్రముఖులు వచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ షౌరిల్ రెడ్డి యువనేత టీజీ భరత్కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఈ ఏడాది యువనేతకు అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు టీజీవీ కుటుంబ అభిమానులు వచ్చి యువనేత టీజీ భరత్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని యువనేత టీజీ భరత్ ఆప్యాయంగా పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గత సంవత్సరపు చేదు జ్ఞాపకాలను మరిచిపోయి ఈ నూతన సంవత్సరంలో అంతా శుభం కలగాలని కోరుకోవాలని సూచించారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకత్వం ఉన్న తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. రాయలసీమ ప్రాంతానికి ఎంతో ఉపయోగపడే పట్టిసీమ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రాంతానికి చెందిన రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నారని వివరించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని పట్టిసీమ ద్వారా కృష్ణా జలాలను రాయలసీమ ప్రాంతానికి తరలించి ఆదుకున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఎంతో ఉపయోగపడే పట్టిసీమ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి ఈ ప్రాంత ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని చెప్పారు. గతంలో అదే రాజధాని విషయంలో 3 రాజధానుల పేరుతో అన్ని ప్రాంతాలను మోసం చేశారని చెప్పారు. ముఖ్యంగా కర్నూలుకు న్యాయ రాజధాని అంటూ ప్రకటన చేసి న్యాయవాదులచే పాలాభిషేకం చేయించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ప్రతిపక్షాలపై దాడులే లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ నూతన సంవత్సరంలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దింపుతారని ఆయన తెలిపారు. 2024 నిన్ననే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. కొత్త సంవత్సరం వచ్చాం. పాత సంవత్సరం ఉన్నటువంటి దరిద్రమంతా పోయింది. ఈ సంవత్సరం 2024 సంవత్సరం సువర్ణాచరాలతో బంగారు బాటగా నడిచే పరిస్థితి వచ్చింది. తొందరలో వస్తుంది. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దయ వల్ల రాష్ట్రంలో మళ్ళా చంద్రబాబు నాటువంటి మంచి వ్యక్తి వచ్చిందంటే ఈ రాష్ట్రం బంగారు బాటలు నడిచేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకని నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ ఇస్తున్నా. ఇవాళ నీవు రాయలసీమ ప్రజలు నమ్మారు నిన్ను. జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాయలసీమకు న్యాయం చేస్తాడు, చిన్న వయసులో రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పేసి నీకు నమ్మి రాయలసీమ ప్రజలు నీకు ఓటు వేస్తే రాయలసీమ వాసిగా అయ్యి కడప జిల్లాకు ఉన్నటువంటి కడప జిల్లాలో పుట్టి పులివెందులలో గెలిచి ఈరోజు నీవు రాయలసీమకు ఏం చేశావు? రాయలసీమను నాశనం చేశావు. మీరు వచ్చిన తర్వాత రాయలసీమకు ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పట్టిసీమ ద్వారా
ప్రాజెక్టు ద్వారా పట్టిసీమ ద్వారా కడప జిల్లా వరకు పులివెందల మీద అంతా నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఇవాళ మేమడుగుతున్నాం, కేవలం రాయలసీమ పేరు చెప్పి రాయలసీమకు మోసం చేసి ప్రజలను నమ్మించి మోసం చేసి ఎన్నికల్లో సీఎం అయినావు. సీఎం అయిన తర్వాత మీరు రాయలసీమకు చేసిన పని ఏంటి? న్యాయ రాజధాని ఖచ్చితంగా కర్నూలులో పెడతానని చెప్పేసి ఇక్కడ 100% చేస్తానని చెప్పి మాట ఇచ్చావు. 4.5 సంవత్సరం అయిపోయింది, ఇంకా 3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, 100 రోజులుంది. ఎందుకు మీరు చేయలేకపోతే, ఎందుకు కట్టర్ ప్లాపై చేశారు, నాశనం చేశారు రాయలసీమను? న్యాయ రాజధాని అని చెప్పేసి నీకు ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి రాజ్యం ఉన్నటువంటి లాయర్లంతా నీకు పాలాభిషేకం చేశారు. ఏమైంది నీ పాలాభిషేకం? లాయర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి ముఖ్యమంత్రి మోసం చేశాడు. రాష్ట్ర ప్రజల్ని కాదు, రాయలసీమని ఇవాళ సస్యశ్యామలం ఉన్నటువంటి రాయలసీమను రాయలసీమ చేసి నాశనం చేశాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి పరిశ్రమలు ఎన్నో తెచ్చి రాయలసీమని ఇలా సస్యశ్యామలం చేసి ముందుకు తీసుకుపోయిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఈరోజు మీరు వచ్చిన తర్వాత సర్వనాశనం చేశారు. రాయలసీమ పట్టుసీమ పెట్టి పట్టుసీమ ద్వారా రాయలసీమకంతా నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఈరోజు పట్టుసీమ గురించి నువ్వు పట్టించుకోలేదు. ఇలా ఏ విధంగా రాష్ట్రంలో ఇవాళ ఏ రైతు కూడా ఇవాళ భయపడే పరిస్థితి వస్తూ ఉంది. ఏ రైతాంగం ఇవాళ నీ వల్ల సుఖంగా ఉండని అడుగుతున్నాం. ఏదైతే పంట పొలాలు ఇవాళ నాశనమైనవి, పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేదు. అందుకనే ప్రజలంతా కోరుకుంటాడు. ప్రతి ఒక్కరి నోట ఒకటే వచ్చింది, చంద్రబాబు సీఎం. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు సున్నా చుట్టాడు. రాయలసీమ ద్రోహిగా ఇలా నిలబడే పరిస్థితి వచ్చింది. న్యాయరాజధాని చెప్పి మనకు రాయలసీమకు మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇంక నీ ఆటలు సాగవు. రాయలసీమ వాసులు ఎంతో నమ్ముకున్నారు నిన్ను. రాయలసీమ వాళ్ళకి గుండు సున్నా కొట్టి యమనామం పెట్టి పూర్తిగా ఇలా అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా నీ మాటలు నమ్మరు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం గారు ప్రతి ఒక్కరు కోలుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ రోజు మాత్రం మీ ఓటు వేసి చంద్రబాబు నాయుడు గెలిపించి ముఖ్యమంత్రి చేస్తానని ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని శాసనమండలి సభ్యులు టీడీపీ నేత బీటీ నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న సర్వశిక్ష ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శాసనమండలి సభ్యులు బీటీ నాయుడు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 15 రోజులకు పైగా ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించకపోవటం దారుణమన్నారు. వీరి న్యాయమైన సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందని వివరించారు. వారి ప్రధాన డిమాండ్లు అయిన కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, అవుట్సోర్సింగ్ వారిని కాంట్రాక్టు ఉద్యోగుల పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే వీరికి హెచ్ఆర్డీఏ, ఈపీఎఫ్ వంటి సదుపాయాలను కల్పించాలని కోరారు. సమగ్ర శిక్షా అభివృద్ధి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మా సోదరి మనులందరూ కూడా దాదాపు 14వ రోజు ఈ ధర్నా చౌక్లో కర్నూలు నడిబొడ్డున అన్నం నీళ్లు వదిలి ఎండ కూడా లెక్క చేయకుండా గాలివాన లెక్క చేయకుండా వాళ్ళ కుటుంబాలు వదిలి ఈరోజు రోడ్డు మీద పడ్డారు. మరి 14 రోజులైనా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కనీసం ముఖ్యమంత్రి చెప్తే కలెక్టర్ కానీ ఎవరు కూడా వాళ్ళని కనీసం పరామర్శించడానికి రాలేదు. మేము ముందొస్తే ప్రతిపక్షాలు రెచ్చగొడతాయి, ఈ ప్రభుత్వాన్ని మీద ఎగదోస్తారని మా మీద అబండాలు వేస్తారు. అందుకోసమే 14 రోజుల వరకు ఎదురు చూసాం. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేస్తారని మేమంతా ఆలోచన చేశాం. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అందుకోసమే తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా నాతో పాటు మా నాయకులందరూ కూడా వచ్చారు. అదేవిధంగా కొడుమూరు ఇన్ఛార్జ్ ప్రభాకర్ గారు వచ్చారు. తెలుగుదేశం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి తరఫున ఎవరైతే ఈరోజు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితేనేమి, పార్ట్ టైం ఉద్యోగాలు అయితేనేమి, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితేనేమి వాళ్ళందరూ చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు అనేవి కూడా కొత్త కాదు. దాదాపు సంవత్సరాల కొద్ది యువత అంతా ఎంతో కష్టపడి మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో చాలిన బతుకులతో ఎక్కువ భాగం బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారు. ఈ గవర్నమెంట్ ఇచ్చేటువంటి జీతంతో వాళ్ళ సేవలు అందిస్తాం. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ ఏంటంటే సుప్రీంకోర్టు
తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇది న్యాయమే కదా. సాక్షాత్ భారతదేశ ఉన్నత న్యాయస్థానమే ఈ రకంగా తీర్పిస్తే దాన్ని అమలు చేయమని వాళ్ళు అడుగుతున్నారు. అట్లనే హెచ్ఆర్ఏ ప్రకారం ఏదైతే ఉందో జీతాలు అడుగుతున్నారు. ఏదైతే కాంట్రాక్ట్ బేస్గా పనిచేస్తున్నారో వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తూ విద్యాశాఖలో విలీనం చేయాలని కూడా వాళ్ళు అడుగుతున్నారు. న్యాయమైనటువంటి డిమాండ్ ఇది. దీనికి సంబంధించి మరి 14 రోజులైనా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి సోదరులు సమగ్ర శిక్ష, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, అదేవిధంగా పార్ట్ టైం ధర్నా చేస్తున్న వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే హామీ ఇస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఒకటే అల్టిమేట్ జారీ చేస్తున్నాం. వెంటనే కలెక్టర్ ద్వారా కానీ లేదా ఎమ్మెల్యే కానీ మంత్రులు ఉన్నారు ఇక్కడ, లేదా ముఖ్యమంత్రి కానీ జోక్యం చేసుకొని వెంటనే వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ని పరిష్కారం చేయాలని కూడా హెచ్చరిస్తున్నాం. అలా చేయకపోతే 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏదైతే వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో ఖచ్చితంగా పరిష్కారం చూపుతామని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడే మొక్కలను ఇవ్వటం ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపటం అభినందనీయమని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు కల్లూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను కలిసి మొక్క ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న శ్రీ గురుదత్త పాలీక్లినిక్లో కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాష ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మకు మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరపున మొక్కలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని చెప్పారు. మొక్కలు నాటడం వల్ల అవి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్ను అందజేస్తున్నాయని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. విచ్చలవిడిగా మొక్కలు నరికివేయటం వల్ల పర్యావరణమునకు నష్టం వాటిల్లి ఓజోన్ పొర దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని చెప్పారు. నాటిన మొక్కలు చెట్లుగా పెరగటం వల్ల అందమైన ప్రకృతితో పాటు మానవాళి మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందిస్తాయని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా వృధా ఖర్చులు మానుకొని ఇలా మొక్కలు ఇచ్చి సమాజానికి పర్యావరణ పరిరక్షణపై మంచి సందేశం ఇస్తున్నారని అభినందించారు. ప్రతి ఒక్కరూ నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలని, అప్పుడే పర్యావరణ పరిరక్షణకు పాటుపడినట్లు అవుతుందని అన్నారు. చెట్లను నరికివేయటం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోయి పలు రకాల వ్యాధులకు గురి అవుతున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎస్కే భాష, చాంద్ భాష, మద్దిలేటి భాస్కర్, ఎల్లాగౌడ్, రామకృష్ణ, సత్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ స్థానిక గాయత్రి ఎస్టేట్లోని మా గురుదత్త పాలీక్లినిక్లో కల్లూరు వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మొక్కలను నాకు ప్రజెంట్ చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఒక సింబాలిక్గా మొక్కలను న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్తూ ఇవ్వడం అనేది అది ఒక ఈ భూమి ప్లానెట్ను కాపాడే ఒక కార్యక్రమంగా, ఒక ప్రక్రియగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అనేది చాలా అవసరము అనేది మనందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక సింగిల్ సీడ్ హ్యాస్ ద పొటెన్షియల్ టు మేక్ ద హోల్ అర్త్ గ్రీన్ అన్నాడు ఒక మహనీయుడు. అంటే ఒక చిన్న సీడ్లో, ఒక విత్తనంలో ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని గ్రీన్గా మార్చే అవకాశం ఉంది. అంటే మొక్కలు అనేటివి, చెట్లు అనేటివి ఎంత ఇంపార్టెంట్ అంటే అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయి. కాబట్టి చెట్లు నరికేయడము అనేది చాలా మహా పాప కార్యక్రమము. చెట్లు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ ప్రజలు కూడా ఆనంద సంతోషాలతో ఉంటారు. ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల, వీటి వల్ల, చెట్లు లేకపోవడం వలన ఏమవుతున్నదంటే ఓజోన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ ఎమిషన్స్ ఎక్కువైపోయి ఓజోన్ లేయర్కు పూట్లు పడిపోయి అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువైపోయి ఈ క్లైమాటిక్ చేంజెస్, అన్సీజనల్గా రెయిన్స్, ఫ్లడ్స్, తర్వాత ఈ విపరీతమైన వేడి, సో ఇన్ని అనర్థాలు జరిగేది ఎందుకంటే కేవలం డిఫారెస్టేషన్ వలన, చెట్లు కొట్టేయడం వలన. సో ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఒక ప్రతిజ్ఞ పూనాలి. ఏమని? చెట్లు పెంచుతాం. ఒక్కొక్కరు ఒక చెట్టు పెంచినా చాలు.
ఏదో ప్రపంచానికి సాయం చేయని అవసరం లేదు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.